నమస్కారం అందరికీ. ఈరోజు మనం టాటా మోటార్స్ ఫ్లీట్ ఎడ్జ్ అప్లికేషన్లో మొబైల్ యాప్లో బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ అని కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది. అది మనం ఎలా చేయాలి, అది ఎలా చూసుకోవాలనేది, ఎలా దానికి బ్రేక్ డౌన్ అసిస్టెంట్ రిక్వెస్ట్ రేస్ చేయాలో మనం చూద్దాం ఒకసారి. ముందుగా మనము మన లాగిన్ క్రెడెన్షియల్స్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మనకి ఈ వెరిఫై క్యాప్చా డీటెయిల్స్ కొట్టాలి. అండ్ దాని తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో మోర్ ఆప్షన్ ఉంది. ఆ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బుక్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, బుక్ సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే మనకి లిస్ట్ ఆఫ్ మనకి ఏదైతే సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ చేసేది రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మనం ఇంతకుముందు వెహికల్ సర్వీస్ రిక్వెస్ట్కి పంపించినవన్నీ డీటెయిల్స్ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి బ్రేక్ డౌన్ అసిస్టెంట్స్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ వచ్చింది. దీంట్లో మనము క్రియేట్ బ్రేక్ డౌన్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి లిస్ట్ ఆఫ్ మన వెహికల్స్ ప్లస్ ఏ వెహికల్స్ అయితే మనకి బ్రేక్ డౌన్ అయిందో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెహికల్ ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేయగానే మనకి ఆ యొక్క వెహికల్ది ప్రెజెంట్ ఓడోమీటర్ రీడింగ్ అండ్ కరెంట్ లొకేషన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా సిస్టమ్ త్రూ ఫెచ్ చేస్తుంది అనమాట. అక్కడ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాంట్లో ఆ లొకేషన్ ఒకవేళ రాలేదంటే మాన్యువల్గా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేమ్ అంటే డ్రైవర్ నేమ్ ఎవరైతే ఉన్నారో అక్కడ అవైలబుల్ వెహికల్ తోటి వాళ్ళ కాంటాక్ట్ నేము అండ్ దాని తర్వాత ఎంటర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేమ్ నంబర్ దగ్గర డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్, ఇంకా ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్, ఇష్యూ డిస్క్రిప్షన్ అంటే ఏం ప్రాబ్లం ఉంది వెహికల్, దేనివల్ల బ్రేక్ డౌన్ అయింది అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క వెహికల్ నియరెస్ట్ డీలర్స్ కానీ నియరెస్ట్ టాస్క్ వర్క్షాప్స్కి అసైన్ అవుతుంది.